అన్నా ఒకటి ఏయ్ నువ్వు యూట్యూబ్ లోకి వీడియోలు తీస్తావు కదా, ఈ ఫేమస్ అయితే మాలాంటి యూట్యూబర్స్ కి ప్రైవసీనే లేదు. నేను యూట్యూబరే. ఎన్ని వీడియోలు తీసినా నేను ఫేమస్ కావడం లేదు. వైరల్ అయ్యే కంటెంట్ ఇవ్వాలా, ఫుల్ ఫేమస్ అయిపోతావు నాలాగా. ఎట్లా తీయాలనో తెలియడం లేదు. ఏం కావాల నీకు? ఒక సిగరెట్ ఇనా ఎవరికి చెప్పొద్దు. చూడండప్పా, ఫేమస్ యూట్యూబర్ మన షాప్ లోనే సిగరెట్ నా తీసుకున్నా. వీడియో తీయద్దన్నా, నేను వైరల్ వీడియో తీయమన్నా, నన్ను వైరల్ చేయమలేదు. వీడియో ఎట్లా తీస్తా నేను? ఇది లైవ్. సంపినావు పో. చెప్పండి అయ్యా. శనగపిండి కేజీ ఎంత? 32. బెల్లం కేజీ ఎంత? 45. బిల్స్ ఒకటి ఎంత? 10 రూపాయలు. దొరికిపోయానే. కన్ఫర్మ్ ఆ లైవ్ వీడియోలో ఉండేది నువ్వే. నీ సంగతి అయ్యా సిగరెట్ ఒకటే కాదు, మందు కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మీరు తిట్టారనుకో చావడానికన్నా రెడీ. చావడానికైనా అంత కష్టం ఏమొచ్చింది సూరి? మా పెద్దనానికి ఎవరో చెప్పారంట మొక్కజొన్న పంట వేస్తే మంచి లాభాలు వస్తాయని. మరి ఏ పంట వేసావు? మొక్కజొన్నే వేసాం, కానీ నాసురకారమైన సీడ్స్ వేసాం. దాని వల్ల పంట నష్టమే, మా బతుకులు కూడా నష్టమే. ప్రతి ఒక్క రైతుకి పంటను ఎలా కాపాడాలో తెలుసు, కానీ ఏ సీడ్ వాడితే మంచి లాభాలు వస్తాయని తెలియదు సూరి. నేను చెప్పే ఈ మొక్కజొన్న విత్తనం గురించి ఒకసారి విను. నేను చెప్పే ఈ విత్తనం పేరు ఏంటంటే తండేల్. ఈ పంట వేస్తే విత్తనం ఎలా వస్తుందో తెలుసుకోవడానికి నేనైతే గుంటూరు జిల్లాకైతే వెళ్ళిపోయాను. ఈ సీడ్ వాడడం వల్ల మొక్కజొన్న పంట అనేది దాదాపు 8 నుంచి 10 అడుగులు అడితే పెరగడం జరిగింది. ఈ మొక్కజొన్న పొత్తకు దాదాపు 18 నుంచి 20 విత్తనాల వరుసలు అయితే ఉన్నాయి. రైతు నష్టపోక ముందే ఈ తండేల్ విత్తనం గురించి ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి.